పోలీసుల విచారణలో నటుడు దర్శన్ వెల్లడించిన విషయాలు అందర్నీ షాక్ కి గురి చేస్తున్నాయి. ఇన్నాళ్లు ఏమీ తెలియనట్టు నటించిన దర్శన్ అసలు రూపం బయటపడింది. కన్నడ నటుడు దర్శన్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. రేణుకాస్వామిపై దాడి చేసినట్టు నటుడు దర్శన్ అంగీకరించారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ లో దీన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. తాను రేణుకాస్వామి ఛాతీ, మెడ, తలపై కొట్టానని అంగీకరించిన దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడను తన చెప్పుతో కొట్టమని సూచించినట్టు తెలిపాడు. తాను చూసే సమయానికి రేణుకాస్వామి బాగా అలసిపోయున్నాడని, అతనిపై అప్పటికే దాడి జరిగినట్టు అనిపించిందని పోలీసుల విచారణలో దర్శన్ చెప్పినట్టుగా ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న పవిత్రే రేణుకాస్వామి హత్యకు ప్రధాన కారణమని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆమె ఇతర నిందితులను రెచ్చగొట్టి వారితో కలిసి కుట్ర పన్ని నేరంలో భాగమయ్యారని రుజువైనట్టు తెలిపాయి. అంతేకాకుండా ఛార్జిషీట్ లో అనేక కీలక విషయాలని ప్రస్తావించారు. రేణుకాస్వామిని హత్య చేయడానికి ముందు దర్శన్, అతడి గ్యాంగ్ ఎంతో క్రూరంగా ప్రవర్తించినట్టు తెలిపారు. వారి దాడిలో రేణుకాస్వామి ఛాతీ వెముకలు విరిగిపోయాయని, అతడి శరీరంపై మొత్తం 39 గాయాల గుర్తులున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు, రేణుకాస్వామి ప్రైవేట్ భాగాలకి విద్యుత్ షాక్ పెట్టడానికి గ్యాంగ్ మెగ్గర్ మిషన్, ఇన్సులేషన్ నిరోధకతను కొలవడానికి ఉపయోగించే ఎలక్ట్రికల్ పరికరాన్ని ఉపయోగించినట్టు ఛార్జిషీట్ లో వెల్లడించారు.